నమస్తే, వెల్కమ్ టు జయహో సక్సెస్ మంత్ర. సక్సెస్ మంత్రాలో ఈరోజు మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడం ఎలాగా, మనకున్నటువంటి సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి క్వాలిటీస్ కావాలి అనేటువంటి అంశాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ ట్రైనర్, అదేవిధంగా మోటివేషన్ స్పీకర్ అయినటువంటి సయ్యద్ రఫీ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఫీ గారు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగటం కోసం యువత చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మరి అసలు ఏంటి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వ్యక్తి పేరు క్యాంటిలాన్. అప్పట్లో అతను ఇచ్చిన నిర్వచనం ఏంటంటే షిఫ్ట్ ఫ్రమ్ లో టు హై ఈల్డ్ అని, కింద నుంచి పైకి ఎదగడం, దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అతను ప్రపోజ్ చేశాడు ఎకనామిక్స్లో ఫస్ట్ టైం. దాని తర్వాత అది ఫ్యూచర్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది బిజినెస్కి యూజ్ చేయడం మొదలుపెట్టారు ప్యూర్లీ. అండ్ వర్కింగ్ ఫర్ మేకింగ్ ప్రాఫిట్స్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా రూపాంతరం చెందింది. ఓకే, అసలు ఎలాంటి క్వాలిటీస్ కావాలంటారు? ఒక్క విషయం అండి, ఇక్కడ బేసిక్గా ఎంటర్‌ప్రెన్యూర్ షుడ్ రిమెంబర్ టూ థింగ్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్వాల్వ్స్ ఇన్నోవేషన్ ఆర్ ఇమిటేషన్. కొత్తగా సృష్టించాలి లేదా ఉన్నదాన్ని డెవలప్ చేయాలి. వ్యాపారంలో చేసేది అదేనండి. కొత్త ప్రోడక్ట్ని తీసుకొస్తారు లేదా ఉన్న ప్రోడక్ట్ని, ఉన్న సర్వీసెస్ ప్రోడక్ట్ని దాన్ని డెవలప్ చేసి జనాలకు అందిస్తారు. దిస్ ఈజ్ వాట్ బేసికలీ బీయింగ్ డన్. అండ్ రఫీ గారు, ప్రతి మనిషి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనేటువంటి ఆలోచన ఉండటం వేరు, ఆ దిశగా వెళ్ళటం వేరు, ఆలోచించడం వేరు కదా. అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఫస్ట్ మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? వేరే వాళ్ళ కోసం పనిచేస్తే మనకు శాలరీ వస్తుంది, మన కోసం మనం పనిచేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. సో హౌ ఐమ్ ఐ గోయింగ్ టు గెట్ సాటిస్ఫైడ్? శాలరీ ఆర్ ప్రాఫిట్స్? వాట్ ఐ వాంట్, నాకేం కావాలి? ఆ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. దానికి ఆ ప్రశ్నకు వచ్చే సమాధానమే నిర్దేశిస్తుంది నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవుతానా లేదా ఎంప్లాయీగా మిగిలిపోతాను. అంటే కేవలం బాసిజాన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలని అనుకుంటారు అనుకోవచ్చా? లేదండి, ఇక్కడ బాసిజం అని కాదు. ఇక్కడ బేసికలీ తను స్వయంగా ఎదగాలి, తను ఉద్యోగం చేయడమే కాదు వేరే వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలి. అండ్ తను అనుకున్నట్టు ప్రోడక్ట్స్ని లేదా సర్వీసెస్ని జనాలకు అందించగలగాలి. ఇక్కడ చెప్పాను చూడండి, ఇన్నోవేషన్ చేయాలనుకునేవాడు లేదా ఇమిటేషన్ చేయాలనుకునేవాడు, దీన్ని ఇంకాస్త బాగా చేయొచ్చు అనుకునేవాడు, ఇంప్రూవైజ్ చేయాలనుకునేవాడు, తను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారుతాడు. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. బేసిక్ కాన్సెప్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఏంటి? మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవం ఏంటంటే సంపాదన. బేసిక్ కాన్సెప్ట్ సంపాదన అంటే డబ్బులు సంపాదించడం. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మనం నష్టపోవద్దు, ఇతరులకు నష్టాన్ని కలిగించవద్దు. దట్ షుడ్ బి ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, అండ్ చాలామంది కూడా అంటే బిజినెస్ ఎంటర్ అవుతారు, కానీ అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు లేదా మెళకువలు తెలియకపోవడం వల్ల చాలామంది సక్సెస్ కాలేకపోతున్నారు. మరి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఒక సేల్స్ ట్రైనర్గా మీరు? ఇక్కడ ఒకటి ఉంటుందండి, మీరు గమనించాల్సింది. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు యూ షుడ్ హ్యావ్ రైట్ రిసోర్సెస్. అండ్ రైట్ రిసోర్సెస్ కంటే ముందు రైట్ ప్లానింగ్. ఆ ప్లానింగ్ని అనలైజ్ చేయాలి. అండ్ దానికంటే ముందు ఓ ఐడియా అనేది ఇక్కడ మొదలవ్వాలి. ఐడియా మొదలైన తర్వాత యూ షుడ్ రిసోర్సెస్లో మనీ, మషీన్ అండ్ మెన్, ఇవి 3 ఇన్వాల్వ్ అవుతాయండి. సో ఇవి 3 ఎంతవరకు అవసరం, అవసరమైనంత వరకు ఈ రిసోర్సెస్ నా దగ్గర ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం బేరీ చేసుకోవాలి. వేసుకున్న తర్వాతే వీ షుడ్ టేక్ ఎ స్టెప్. అండ్ ఇక్కడ 2 more things వీ షుడ్ అండర్స్టాండ్. ఎంటర్‌ప్రెన్యూర్ అనే వాడికి ఒక విజన్ ఉండాలి, ఒక మిషన్ ఉండాలి. ఇవి లేకపోతే మీకు తెలిసింది. ఓకే, అండ్ విజన్ అంటే మనందరికీ తెలుసు, అంటే తనకి ఇలా వెళ్ళాలి, దీన్ని ఈ రకంగా మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి వాట్ ఈజ్ మిషన్? ఆ విజన్ని ఎగ్జిక్యూట్ చేయడం, దాన్నే పర్పస్ ఆఫ్ లైఫ్గా భావించడం, దాన్నే యాక్షన్లో పెట్టడం,
అది ఎక్కడో చదివాను నేను, నాకు బెస్ట్ తప్ప ఏది వద్దనుకునే వాడికి బెస్ట్ తప్ప ఏది దొరకదు, ఇది తప్ప ఇంకొకటి చెయ్యను అనుకునేవాడు ఇది మాత్రమే చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ మిషన్. దాని ఇక ఆ పని మీద వెళ్ళిపోవడమే, ఇంకా వేరే చూడకుండా. దట్ ఈస్ మిషన్. అండ్ క్వాలిటీస్తో పాటుగా ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలండి అసలు? ఎలిజిబిలిటీ ఏంటండి? ద వన్ హూ కెన్ సీ టుమారో, ద వన్ హూ కెన్ సీ ది ఫ్యూచర్, దట్ క్వాలిటీ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ ఉర్దూ పదాలు ఉన్నాయి 3. మా పెద్దలు చెప్పారు ఎంటర్ప్రెన్యూర్ కావాల్సింది ఏంటి అని. అఫ్ కోర్స్ ఈజీగా అర్థమవుతాయి ఈ పదాలు. ఇఫ్ యూ రియలీ వుడ్ లైక్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, మీకు కావాల్సింది నజర్, చూడగలగాలి. జిగర్ అంటే ఆ ధైర్యం. 3వది సబర్ అంటే పేషెన్స్. ఇవి 3 మనలో ఉండాలండి, ఈ క్వాలిటీస్. ఈ 3 క్వాలిటీస్ ఉంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తారు. అండ్ హియర్ ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్. మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు ప్రతిదీ ఇన్ రిటర్న్ ఉండాలి. రిటర్న్లో లేకపోతే ఖచ్చితంగా దేర్ ఆర్ గోయింగ్ టు బీ ప్రాబ్లమ్స్. మీ బ్రదర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు వ్యాపారం చేసేటప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ రిటర్న్. పేపర్లో పెట్టగలిగినప్పుడు నమ్మకము, విశ్వాసము ఇలాంటి మాటలు వాడొద్దండి. ఐఎమ్ టెల్లింగ్ యూ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మార్కెట్ కదలికల్ని ఎలా పట్టాలంటారు? మార్కెట్ని చూస్తుంటే మీకు అర్థమైపోతుందండి హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని. హౌ ఇట్ వాజ్ ఇన్ ద పాస్ట్, గతంలో ఎలా ఉంది, వర్తమానంలో ఎలా ఉంది, ఇవి 2 చూస్తే మీకు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎంటర్ప్రెన్యూర్ అనే అతనికి వైజ్గా ఆలోచించడం కూడా ఒక క్వాలిటీగా మనం చెప్పచ్చా? ఖచ్చితంగా అండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇతరులకు ఏం కావాలి అన్నది అతను ఆలోచించగలగాలి. వాళ్ళకి నేను అందించాలి అని ఆలోచించాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారు, నేను వ్యాపారం చేస్తున్నానండి, సో వాళ్ళకి ఏం కావాలో పర్లేదు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తాను, మీ దగ్గర ఉన్నది వాళ్ళకి వద్దండి. జనాలకు ఏం కావాలో అదే మీరు ఇవ్వగలగాలి. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళకు నచ్చే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా. అది సర్వీస్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు. అలా ఇవ్వగలిగినప్పుడే సక్సెస్ఫుల్ అవుతాం. ప్రజలకు కావాల్సింది ఇచ్చేటువంటి టైంలో కాంపిటీటర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటారు కదా, సో ఎలా ఫేస్ చేయాలి మరి? ఇన్నోవేషన్ ఈజ్ ది బెస్ట్ మంత్ర టు బికమ్ సక్సెస్ఫుల్. అక్కడ మీరు ఇన్నోవేట్ చేయకపోతే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కారు. ప్రోడక్ట్, ప్రైసింగ్ అండ్ క్వాలిటీ, దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్. అండ్ మనం ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మర్చిపోతున్నామండి ఎంటర్ప్రెన్యూర్షిప్లో. మీరు ప్రోడక్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, అది మీరు సేల్ చేయకపోతే రెవెన్యూ ఉండదు. రెవెన్యూ ఎక్కడైతే ఉండదో అక్కడ ఎంటర్ప్రైజ్ నడవదండి, సక్సెస్ ఉండదు. ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏంటంటే రెవెన్యూ కావాలంటే యూ షుడ్ బి గుడ్ ఇన్ సేల్స్. యూ షుడ్ బి గుడ్ ఇన్ సేల్స్ అంటే సేల్స్ యొక్క స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. అండ్ అందరూ ఇంప్లిమెంటేషన్ దగ్గరే బోల్తా పడుతూ ఉంటారు కదండి. మేజర్ మిస్టేక్ ఈజ్ మనందరం చాలా గొప్పగా ఆలోచిస్తాం, అంతే మామూలుగా బతికేస్తాం. ఓకే, దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సేల్స్ అనగానే అది భూతము, రాక్షసి అని భయపడుతుంటారు. నథింగ్ లైక్ దట్. సేల్స్ అనే పదం యొక్క మీనింగ్ని ఆంగ్లో సాక్సన్ డిక్షనరీ ప్రకారం దాని మీనింగ్ చూస్తే ఇవ్వడం పెద్ద బ్రహ్మ విద్య కాదండి. వాళ్ళకి కావాలంటే మీరు ఇవ్వగలగాలి, ఆ ఇవ్వడానికి మీరు సిద్ధపడాలి. ఇక్కడ కొండలు బండలు బద్దలు కొట్టాల్సిన పని లేదు. ఎదుటి వ్యక్తి యొక్క అవసరాన్ని గమనించాలి, గుర్తించాలి, ఆ అవసరాన్ని తీర్చగలగాలి. వెదర్ మై ప్రోడక్ట్, వెదర్ మై సర్వీస్ ఈజ్ గోయింగ్ టు మ్యాచ్ హిస్ రిక్వైర్మెంట్ ఆర్ నాట్, అదర్వైజ్ వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి, అది ఆలోచించి వాళ్ళకి ఇవ్వగలగాలి. ఏముంటుందండి, నేను ప్రతిసారి చెప్తుంటాను మా సేల్స్ పీపుల్కి, మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళారు అంటే రెండిట్లో ఒకటి జరుగుద్ది. అతను మీ సర్వీస్ లేదా ప్రోడక్ట్ కొంటాడు, లేకపోతే కొనడు. అతను కొన్నా కూడా మీరు అతని ఆఫీసు లేదా ఇంట్లోంచి బయటికి రావాల్సిందే, అతను కొనకున్నా మీరు ఆఫీసులోంచి ఇంట్లోంచి బయటికి రావాల్సిందే. ఇక్కడ ఒకటి ఉందండి, మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 జరుగుతాయి. ఒకటి సేల్ అయినా జరుగుద్ది, లేకపోతే మీకు అనుభవం అయినా మిగులుద్ది. బోత్ ద వే యు ఆర్ అర్నింగ్. ఓకే ఓకే, ఈ యాటిట్యూడ్, ఈ మైండ్ సెట్తో మనం పనిచేయాలి. అండ్ రఫీ గారు, మరొకసారి అడుగుతున్నాను, ఈ సేల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ఎంటర్ప్రినర్కి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్? వాట్ ఈస్
ప్రొడక్షన్ యొక్క పర్పస్ ఏంటండి? జనాలకు అందివ్వడం. మ్మ్. సర్వీస్ యొక్క పర్పస్ ఏంటండి? జనాలకు అందించడం. మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, మీ దగ్గర సర్వీస్ ఉంది, ప్రపంచంలో బెస్ట్ కావచ్చు, కానీ అది మీరు జనాలకు ఇవ్వకపోతే రెవెన్యూ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మీ పర్పస్ ఈజ్ టు గివ్ ఇట్ టు ద పీపుల్. అది ఇవ్వాలి అంటే సేల్ షుడ్ హ్యాపెన్. సేల్ షుడ్ హ్యాపెన్ అంటే మీరు ఏదో ఒకటి చేయాలి, అక్కడ కస్టమర్కి రీచ్ అవ్వాలి. అండ్ కస్టమర్ రీచ్ అవుతున్నారంటే నథింగ్, వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడమే, లేదా వాళ్ళు మీ దగ్గర వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడమే. వాళ్ళకి నచ్చితే వాళ్ళు మెచ్చితే ఖచ్చితంగా తీసేసుకుంటారు. బట్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ షుడ్ రిమెంబర్, సేల్స్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సేల్స్ అనేది లేకపోతే ఎంటర్ప్రైజ్ లేదు, ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదు. ఎందుకంటే సేల్స్ జరగకపోతే రెవెన్యూ రాదు. రెవెన్యూ రాలేదు అంటే నథింగ్ హ్యాస్ కమ్. మన సైడ్ కన్నా కూడా నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువ బిజినెస్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు అనేది మనకి ప్రూవెన్. చాలా వరకు మనం చూసినట్లయితే Absolutely. వాళ్ళే బిజినెస్ ఫీల్డ్లో ఎక్కువ మంది ఉంటారు. Absolutely. సో ఎందుకు మన వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు? అంటే మనకి అసలు అలాంటి ఆలోచన ధోరణి ఉండదా అసలు? మన దగ్గర చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు ఉద్యోగం పురుష లక్షణం అని. వ్యాపారం పురుష లక్షణం అని ఎవరు చెప్పలే. అవును, అదేదో లాస్ట్ లో రిటైర్మెంట్ స్టేజ్ లో ఏదో పెట్టుకొని నడపాలి అన్న భావనే ఉంటది ఇక్కడ. ఇది మైండ్ సెట్. మ్మ్. ఇప్పుడు మారుతుందిలేండి. Mm. నౌ అవర్ పీపుల్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ Yes, ఎంటర్ప్రెన్యూర్షిప్. yes. బట్ ఇప్పుడు మనం కొద్దిగా చేంజ్ అవ్వాలండి. వ్యాపారం కూడా పురుష లక్షణమే అని నేర్పాలి జనాలకి. ఓకే, ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలి అనేటువంటి టైంలో చాలా 100 ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళ బ్రెయిన్లో ఉంటాయి. సో ఒక క్లారిటీ ఉండదు. ఆ క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ మీరేమి ఇవ్వగలుగుతారు? ఒకటి, మీకు నచ్చడము, నచ్చింది చేయడం. రెండోది, మీరు దేంట్లో అయితే నిష్ణాతులు అయితే అయి ఉంటారో, ఏదైతే బాగా చేయగలరో అది చేయడం. వన్, వాట్ యు లైక్. అనదర్ ఈస్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్. మీకు నచ్చింది చేస్తే ఆనందం వస్తుంది. మీరు దేంట్లో అయితే యు ఆర్ గుడ్ ఎట్ అది చేస్తే విజయం వస్తుంది. ఎస్, విజయంలోనే పరమానందం దాగుంది. అవును. అయితే ఇక్కడ మనం చేయాల్సింది, చేయగలిగింది చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా డిసిప్లిన్ అవసరం అండి. బిజినెస్లో ఏమవుతుందంటే మిమ్మల్ని ఎవరు నిద్రలేపే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని ఫలానా టైంకి రమ్మని చెప్పే వాళ్ళు ఉండరు, ఇది చేయకపోతే ఎందుకు చేయలేదని అడిగే వాళ్ళు ఉండరు. సో ఇక్కడ సెల్ఫ్ మోటివేటింగ్గా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ది సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డ్రైవ్. అంతా స్వయంగా చేయాలి. ఉద్యోగానికి వెళ్తే అక్కడ పైన బాస్ ఉంటాడు. అతను మీరు టైంకి వస్తున్నారా లేదా చూస్తాడు, టైంకి పని చేస్తున్నారా లేదా చూస్తారు, ఎంత పని చేస్తున్నారా లేదా చూస్తారు. ప్రతి దానికి మానిటరింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీకు మీరే బాస్ అయ్యి ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ మానిటరింగ్. ఈ క్వాలిటీ లేకపోయినందువల్లనే చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సో అవి ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు? మనల్ని మనం డిసిప్లిన్ చేయడం, మనల్ని మనం కంట్రోల్ చేయడం, ఇక్కడ అనుకున్న టైంకు అనుకున్న పనులు చేయడం, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే లెథార్జిక్గా బిహేవ్ చేస్తారు. దే డోంట్ యాక్ట్ అప్ ఆన్ టైం. ఇంతకుముందు చెప్పాను చూడండి, ఆలోచించడాన్ని పని చేయడం అనుకుంటారు. లేదండి, ఆలోచనకు కార్యరూపం ఇవ్వకపోతే మనకు సక్సెస్ రాదు. అనుకున్నది అనుకున్నట్టు అది నిజంగా బాగుంటే దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఐ హ్యావ్ సీన్ బికాస్ దే డు నాట్ ఇంప్లిమెంట్ వాట్ దే థింక్. అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కోసం ఒక విషయం గుర్తుంచుకోవాలి, యు ఆర్ ది బాస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ది మానిటర్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా మీరున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ రఫీ గారు, మనకి మామూలుగా ఒక స్టూడెంట్ చాలా మెరుగైనటువంటి స్టూడెంట్గా మారాలి అంటే ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు. అది ఒక ఎంటర్ప్రినర్కి కూడా వర్తిస్తుంది అనుకోవచ్చా? ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ లెర్నింగ్, యుల్ బి గుడ్ ఎట్ అర్నింగ్. ఓకే, ఈ లెర్నింగ్ అనేది ప్రాసెస్ అండి, డెస్టినేషన్ కాదు. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటేనే యుల్ బి వెరీ మచ్ సక్సెస్ఫుల్. ఈ లెర్నింగ్ అండ్ అప్డేటింగ్ జరగకపోతే స్టాగ్నేషన్ వస్తుంది. ఓ విషయం I think I always tell in my programs also, adaptability for the change. లేకపోతే we cannot survive. ఎంటర్ప్రినర్ కావాల్సింది అడాప్టబిలిటీ అండ్ ప్రిపరేషన్ ఫర్ ది చేంజ్. అండ్ దానికి కావాల్సింది బేసిక్గా లెర్నింగ్. అలానే ఒక ఎంటర్ప్రెన్యూర్కి డెడికేషన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటారు? అది పునాదండి, బేసిక్ రిక్వైర్మెంట్. ఎస్, డెడికేషన్, ఆనెస్టీ, సిన్సియారిటీ, కమిట్మెంట్, ప్యాషన్, డ్రైవ్, కిల్లర్ ఇన్స్టింక్ట్, ఇవన్నీ బేసెస్ అండి. ఇవి ఉంటేనే తను ఏదైనా చేయాలి అనుకుంటాడు, ఇది ఉంటేనే తను ఏదైనా చేయగలుగుతాడు. తప్పిస్తాడు, పరితపిస్తాడు. ఈ తపన పరితపించడం, ఇవి ఒక ఎంటర్ప్రెనర్గా ఎదగడానికి నాంది ప్రస్తావన.
దెబ్బ తిని మళ్ళీ పైకి రావాలి అనుకునేటువంటి వారికి ఎలాంటి సలహాలు అందిస్తారండి? నేను చదివానండి, అండ్ ఐ లవ్డ్ ఇట్. దాన్నే బేస్గా చేసుకొని చాలామంది ఎదగడం కూడా చూశాను. దిస్ ఎ ఫేమస్ సేయింగ్, రాళ్లతో కొడితే పారిపోయినొకడు, ఆ రాళ్లనే ఏరి దుర్గాన్ని కట్టినొకడు. ఏం చేస్తారు? పారిపోతారా? లేకపోతే వాటితోనే విజయం అనే దుర్గాన్ని కడతారా? దుర్గాన్ని కడతాం. దాట్ లీడ్స్ టు విక్టరీ. అండ్ వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్, రాత్రి మరీ నల్లబడిపోయినప్పుడు ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. తెల్లారబోతుంది, వెలుతురు రాబోతుంది, సూర్యుడు ఉదయించబోతున్నాడు. దీస్ ఆర్ ద మూమెంట్స్, దీస్ ఆర్ ద టెస్టింగ్ టైమ్స్. దిస్ విల్ షో మీరు సక్సెస్ఫుల్ అవుతారా కాదా. అండ్ పైగా దెబ్బతిన్నది మీ వ్యాపారం, మీరు కాదు. ఒక యాక్ట్ దెబ్బతింది, ఒక యాక్టివిటీ దెబ్బతింది, యువర్ లైఫ్. ఐ రిమెంబర్ హ్యావింగ్ రెడ్ ఇన్ ఎ స్టోరీ. ఒకతని షాప్ మొత్తం కాలిపోయింది. అందరు అయ్యో పాపం అనేశారు. అయితే నెక్స్ట్ డే చూస్తే షాప్ ముందు బోర్డు పెట్టింది, కాలింది షాప్ మాత్రమే, నా ఆత్మవిశ్వాసం కాదు. అతి త్వరలో వ్యాపారం పునఃప్రారంభించబడుతుంది. సూపర్ కొటేషన్. అండ్ స్టబర్నెస్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ టైంలో. దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఒకటి హిట్ మీ డాల్ అని ఉంటుంది, చూసారో లేదో మీరు, మార్కెట్లో దొరుకుతుంటాయి. కొడుతూ ఉంటే వస్తూ ఉంటుంది. మీరు కొట్టండి మళ్ళీ లేస్తుంది, కొట్టండి లేస్తుంది. దిస్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ దిస్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ఎ సేల్స్ పర్సన్. ఓకే, కొట్టండి మళ్ళీ లేసి నిలబడతారు, కొట్టండి లేసి నిలబడతారు. ప్రపంచంలో అతి బెస్ట్ ఫ్రెండ్, చీకట్లో కూడా పారిపోడు, ఆల్వేస్ విత్ యూ, దట్ ఈస్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ రిమెంబర్, ప్రపంచంలో అందరు వెళ్ళిపోయినా కూడా మీతో ఉండేది మీరే. అంత పెద్ద సపోర్ట్ పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని విజయం ఎలా వరించదు? అంటే నిజంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి వెనక తరతరాలకి చెరగనటువంటి ఆస్తులు కంపల్సరీ ఉంటేనే అతను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేటువంటి మార్కెట్ ఉందనుకోవచ్చా? హీరోతో స్టార్ట్ చేసి ఎదగలేడా? ఇప్పుడు టాప్ 100 రిచ్ పీపుల్ ఇన్ ఇండియాని చూస్తే వాళ్ళలో దాదాపు ఎక్కువ శాతం మంది వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ పైకి వచ్చిన వాళ్ళే. మోర్ ఇంపార్టెంట్లీ, మీరందరూ మంచి మాట, ఇద్దరు ముగ్గురు కలిసి చేయాలి అని. ఆ ఇద్దరు ముగ్గురులో మీ బ్రదర్ కావచ్చు, మీ కజిన్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీ క్లాస్మేట్ కావచ్చు, మీ పొరుగింటి వాళ్ళు కావచ్చు, ఎవరితోనైనా మీరు వ్యాపార లావాదేవీలు మొదలుపెట్టినప్పుడు ఇట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ అగ్రిమెంట్ ఇన్ రిటర్న్. మోసపోకపోవడం, మోసం చేయకపోవడం, ఇవి మంచి వ్యాపారవేత్త లక్షణాలు. ప్లీజ్ రిమెంబర్, ఎదుటి వాళ్లకు మోసం చేసే అవకాశం ఇవ్వద్దు, అలా అని మనం కూడా మోసం చేయొద్దు. మన ఉద్దేశం ఏంటి? జీవితంలో రాణించడం, జీవితంలో ఎదగడం. ఇతరులను మోసం చేయాలి అనుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాల్సిన అవసరం లేదు. సో హియర్ మనం మోసం చేయొద్దు అంటే ఎట్ ద సేమ్ టైం మనం మోసపోవద్దు. ఎక్కడైతే మనం ఓ పేపర్ మీద పెట్టే అవకాశం ఉంటుందో అక్కడ పేపర్ మీద పెట్టాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై ఎక్స్పీరియన్స్, మీ బ్రదర్ కావచ్చు, మీ కజిన్ కావచ్చు, అగ్రిమెంట్ ఆ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకపోతే ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తారు. వాళ్ళు మోసం చేస్తున్నారంటే ఇక్కడ తప్పు మీదే. అయితే ఈ పార్ట్నర్షిప్తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పరిస్థితులను బట్టండి. మీ దగ్గర కావాల్సినంత రిసోర్సెస్ లేవు, ఒకరి దగ్గర డబ్బు ఉంది, సంబడి హ్యాస్ గట్ మనీ, హీ డస్ నాట్ హ్యావ్ మనీ. అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం, గివ్ అండ్ టేక్. ముందు మీరు ఇవ్వాలి, తర్వాత తీసుకోవాలి. సో ఎదుటి వాళ్ళు కూడా ఆ తత్వం ఉండాలి, గివ్ అండ్ టేక్. సో ఇలా ఉందా లేదా అతన్ని ముందే మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత దాంతోపాటు యాజ్ అ ప్రికాషన్ ఇట్ షుడ్ బి రిటర్న్. పర్యవసానాల గురించి మనం రాసేసుకోవాలి. ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్, ఎవరికి నష్టం జరగకుండా. అండ్ ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి, అంటే ఇక కల్తీ ఆల్మోస్ట్ మనం చూస్తే ఆ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి కేవలం లాభాపేక్షే వాళ్ళ మెయిన్ మోటివేషన్గా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తారు అసలు? దాన్ని మన భాషలో చెప్పాలంటే దొంగ వ్యాపారం అంటారు. ఇది యూ కెనాట్ కన్సిడర్ దెమ్. అండ్ ఇక్కడ ఇది చెయ్యాలా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్స్ ఇంటిగ్రిటీ. అండ్ పైగా ఒకటి గమనించాలండి, ఇవేవి లాంగ్ రన్లో పనికిరావు. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ దొంగచాటుగా చేసే పనులు కానివ్వండి,
ఇల్లీగల్ చేసే పనులు కానివ్వండి, ఇవి చాలా ఈజీ మనీ అనుకుంటారు. కాదండి, చాలా టఫ్ జాబ్ అండి. దానికంటే రాజమార్గంలో పోవడమే ఈజీ. ఈ సంగతి తెలియకుండా వాళ్ళు అడ్డదారులు తొక్కుతుంటారు, అక్కడ విపరీతంగా కష్టపడుతుంటారు. ట్రస్ట్ మీ, రాంగ్ బిజినెస్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ లేబర్, లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆ ఆఫ్ ఎఫెక్ట్ కనుక ప్రొడక్టివిటీ సైడ్ ప్రొడక్టివిటీ నెగటివ్ పాజిటివ్ సైడ్ పెట్టుంటే వాళ్ళు ఎక్కడికో చేరిపోతారు. దట్ ఈస్, అది వాళ్ళకి అర్థం కాదు. అది మన వ్యవస్థ చేసుకున్న దురదృష్టం అనండి, లేదా వాళ్ళకు సరిగా చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా కావచ్చు. ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ వన్ థింగ్ అండి, ఇండియాలో ది బెస్ట్ ఆఫ్ బిజినెస్ హౌసెస్ అంటే టాటా అని చెప్తారు ఏ జనరేషన్లో అయినా. అయితే టాటా గ్రూప్ యొక్క ఒక స్టేట్మెంట్ నాకు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటుంది. వాళ్ళు ఓ మాట అంటారు, ఇట్ కెన్ నెవర్ బి గుడ్ ఫర్ అస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్స్. భారతదేశానికి, భారతీయులకు అది మంచిది కానప్పుడు టాటాకు ఎప్పుడు అది మంచిది కాదు అని. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. చూడండి, సీ ది లెవెల్, దట్ ఈస్ దేర్ కాన్సెప్ట్. సో ఇది మనం అర్థం చేసుకుంటే వీ కెన్ గ్రో లైక్ ఎనీథింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రఫీ గారు. ఈరోజు ఒక ఎంటర్ప్రినర్గా ఎదగటం ఎలాగా, ఎలాంటి రిసోర్సెస్ మనకు కావాలి, ఎలాంటి డిటర్మినేషన్ కావాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్, మై ప్లెజర్. సో ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్ప్రినర్గా ఎదగటం మాత్రమే కాదండి, నీతి, నిజాయితీ, డిటర్మినేషన్, సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు. మరి అందుకు కావాల్సినటువంటి కృషి కనుక మనం చేసినట్లయితే ది బెస్ట్ ఎంటర్ప్రినర్గా ఖచ్చితంగా మారుతారని కూడా నిపుణులు సలహాలు ఇస్తున్నారు. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.